హాయ్! హలో డ్యూడ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనలో ఈ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. ఏంటంటే మన దగ్గర ఎన్ని ఔట్‌ఫిట్స్ ఉన్నా సరే వేసుకోవడానికి ఏమీ లేనట్టే ఉంటుంటాయి. అండ్ రోజు మార్నింగ్ లేవగానే ఏ ఔట్‌ఫిట్ వేసుకోవాలనేసి చాలా సేపు ఆలోచించిన తర్వాత మళ్ళీ సేమ్ అదే బోరింగ్ ఔట్‌ఫిట్ వేసుకుంటూ ఉంటాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నువ్వు ర్యాండమ్‌గా ట్రెండ్ అవుతున్న క్లాత్ తీసుకోవడం వల్ల అండ్ ఎక్కువ లౌడ్ కలర్స్ తీసుకోవడం వల్ల అండ్ ఏదైనా ఐటెమ్ మీ వార్డ్‌రోబ్‌లో మిగతా ఐటెమ్స్ మీదకి మ్యాచ్ అవ్వని ఐటెమ్ తీసుకోవడం అండ్ సిమిలర్ పీసెసే మళ్ళీ మళ్ళీ తీసుకోవడం. ఒక మంచి క్యాప్సూల్ వార్డ్‌రోబ్ బిల్డ్ చేయకపోవడం వల్ల అండ్ ఒక సిస్టమ్‌ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అసలు ఆ క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అంటే ఏంటి? ఆ క్యాప్సూల్ వార్డ్‌రోబ్ ఎలా బిల్డ్ చేయాలనేసి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం వెంటనే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానెల్‌లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇన్ కేస్ నిజంగా నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావనుకుంటే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ థింగ్ క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అంటే ఏంటంటే, క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అంటే ఏం లేదు. నీ దగ్గర సింపుల్ వర్సటైల్ పీసెస్ ఉండడం అన్నమాట. లైక్ ఎలా అంటే, సో, నీ దగ్గర ఒక సింపుల్ టాప్స్ ఉండడం, సింపుల్ బాటమ్స్ ఉండడం. నీ దగ్గర ఉన్న ఎలాంటి టాప్‌తో అయినా, నీ దగ్గర ఉన్న ఎలాంటి బాటమ్‌తో మ్యాచప్ చేసినా కూడా నీ అవుట్‌ఫిట్ అనేది కరెక్ట్‌గా మ్యాచ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీకు క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఇప్పుడు నువ్వు ఆ క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌ని ఎలా బిల్డ్ చేయాలనేసి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ అండర్‌స్టాండ్ ఫౌండేషన్ అన్నమాట. సో, క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అనేది 3 ప్రిన్సిపల్స్ పైన బిల్డ్ అయ్యి ఉంటుంది. లైక్ ఎలా అంటే న్యూట్రల్ కలర్స్, ఫిట్ అండ్ వర్సాటిలిటీ అన్నమాట. సో, ఈ 3 థింగ్స్ పైన మనకు క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు క్యాప్సూల్ వార్డ్‌రోబ్ ఎలా బిల్డ్ చేయాలనేసి ఫస్ట్ థింగ్ వచ్చేస్తే నీ దగ్గర ఉండాల్సిన టాప్స్ అన్నమాట. సో, నీ దగ్గర టాప్స్ ఎలా ఉండాలంటే మంచిగా ఒక మంచి మినిమల్ టాప్స్ ఉండేలా చూసుకోండి. లైక్ ఎలా అంటే ఒక మంచి ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్, ఒక మంచి ప్లెయిన్ వైట్ టీ షర్ట్ ఉండేలా చూసుకోండి. అండ్ దాంతో పాటు ఒక మంచి 3 కలర్స్ బేసిక్ షర్ట్స్ ఉండేలా చూసుకోండి. లైక్ ఎలా అంటే వైట్, నేవీ బ్లూ అండ్ ఒక మంచి బ్రౌన్ కలర్ షర్ట్ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే ఒక మంచి జాకెట్ ఉండేలా చూసుకోండి. ఒక మంచి హుడ్డీ ఉండేలా చూసుకోండి. సో, ఈ థింగ్స్ ఉంటే చాలు నువ్వు ఎక్కువ ఐటెమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి తీసుకునేటప్పుడు లౌడ్ కలర్స్‌ని అవాయిడ్ చేయండి. అండ్ వాటిపైన లోగోస్ ఉన్నవి తీసుకోవద్దు. ఎక్కువ ట్రెండీ పీసెస్‌ని అవాయిడ్ చేయండి. మంచిగా న్యూట్రల్స్‌ని తీసుకోండి. మంచిగా ప్రాపర్ ఫిట్స్ మాత్రమే తీసుకోండి. సో, ఇదన్నమాట ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నౌ సెకండ్ థింగ్ వచ్చేస్తే బాటమ్‌కొచ్చేసి ఒక మంచి బ్లాక్ జీన్స్ తీసుకోండి. ఒక మంచి డార్క్ బ్లూ జీన్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక బీచ్ కలర్ చినోస్ తీసుకోండి. ఒక మంచి గ్రే కలర్ ఫార్మల్ ట్రౌజర్స్ తీసుకోండి. సో, ఈ థింగ్స్ ఉన్నాయంటే చాలు నీకు బాటమ్‌లో నువ్వు మల్టిపుల్ అవుట్‌ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు పైన ఉన్న షర్ట్స్‌తో. ఎప్పుడైనా సరే మీరు ప్యాంట్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ బ్యాగీ జీన్స్ గాని, ఎక్కువ స్కిన్నీ ఫిట్స్ గాని వీటిని అవాయిడ్ చేయండి. మంచిగా మీకు కరెక్ట్‌గా క్లీన్ ఫిట్ ఉండేలా చూసుకోండి. స్ట్రక్చర్ ఇచ్చే ఫిట్ సైజెస్ చూస్ చేసుకోండి. ఎక్కువ టార్న్ జీన్స్‌ని వీటిని అవాయిడ్ చేయండి. మంచిగా ప్లెయిన్ జీన్స్‌ని తీసుకోండి. సో, ఇలా చేయడం వల్ల నువ్వు పైనున్న టాప్స్‌తో ఎలాంటి ఐటెమ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా కింద ఈ ప్యాంట్స్‌తో మంచిగా పెయిర్ అప్ చేయొచ్చు. సో, ఇదనమాట నువ్వు సెకండ్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు థర్డ్ థింగ్ వచ్చేసి ఫుట్‌వేర్ ఫౌండేషన్ అనమాట. సో, ఫుట్‌వేర్‌లో చాలా మంది ఎప్పుడు స్లిప్పర్స్ వేస్తూ ఉంటారు. సో, దానివల్ల నీ అవుట్‌ఫిట్ అనేది ఆన్ అండ్ ఆఫ్‌గా కనిపిస్తుంది. సో, నువ్వు ఎప్పుడైతే నీ ఫుట్‌వేర్‌లో షూ అనేది ఇంక్లూడ్ చేసుకుంటావో నీ అవుట్‌ఫిట్ అనేది చాలా ఎలివేట్ అవుతాయి. నువ్వు చాలా సింపుల్ ఐటెమ్స్ వేసినా సరే, చాలా సింపుల్ అవుట్‌ఫిట్ వేసినా సరే, నువ్వు ఎప్పుడైతే షూ వేస్తావో నీ అవుట్‌ఫిట్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. సో, ఇక్కడ నువ్వు చాలా షూ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ దగ్గర ఒక మంచి వైట్ స్నీకర్స్ అండ్ ఒక మంచి బ్లాక్ లూవర్స్ నీ దగ్గర ఉన్నాయంటే, నువ్వు చాలా మంచి అవుట్‌ఫిట్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు ఈ 2 షూస్‌తో. సో, మేక్ ష్యూర్ తప్పకుండా ఒక మంచి వైట్ స్నీకర్ తీసుకోండి. ఒక మంచి బ్లాక్ లూఫర్స్ తీసుకోండి. సో, వైట్ స్నీకర్స్‌తో నువ్వు మాక్సిమం క్యాజువల్ అవుట్‌ఫిట్స్ అన్ని పుల్ ఆఫ్ చేయొచ్చు. అండ్ మంచిగా ఫార్మల్స్ వేసుకున్నప్పుడు ఈ బ్లాక్ లూఫర్స్ వేసుకున్నావంటే నీ అవుట్‌ఫిట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. చాలా స్టైలిష్‌గా కనపడతావు. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ 2 షూ మీ దగ్గర ఉంచుకునేలా ట్రై చేయండి. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి కలర్ స్ట్రాటజీ అనమాట. పైన టాప్ అండ్ బాటమ్స్ వచ్చేసి మంచిగా న్యూట్రల్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ న్యూట్రల్స్‌తో మనం ఎలాంటి అవుట్‌ఫిట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే బ్రౌన్ షర్ట్‌ని బ్లాక్ జీన్స్‌తో పేర్ అప్ చేయొచ్చు. బ్లూ జీన్స్‌తో పేర్ అప్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సింపుల్ అవుట్‌ఫిట్స్ వేసుకోవాలంటే మంచి ప్లెయిన్ వైట్ టీ షర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ వేసుకోవచ్చు. లేదా ప్లెయిన్ వైట్ టీ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా నువ్వు నీ దగ్గర ఉన్న టాప్స్ అండ్ నీ దగ్గర ఉన్న కొన్ని బాటమ్స్‌తోనే నువ్వు మల్టిపుల్ అవుట్‌ఫిట్ క్రియేట్ చేయొచ్చు. సో, ఇదన్నమాట నువ్వు క్యాప్సూల్ వార్డ్‌రోబ్ బిల్డ్ చేస్తే నీకొచ్చే అడ్వాంటేజ్ వచ్చేసి. ఇలా నీ దగ్గర ఉన్న 9-10 ఐటెమ్స్‌తోనే నువ్వు 20+ అవుట్‌ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు ఈజీగా. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌ని నీట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. మంచిగా న్యూట్రల్స్‌ని బిల్డ్ చేసుకోండి. మంచి సింపుల్ వర్సటైల్ పీసెస్‌ని తీసుకోండి. దాంతో నువ్వు నీ వార్డ్‌రోబ్ అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. నీ స్టైల్ అనేది చాలా ఎలివేట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి లేయరింగ్ అనమాట. సో, నువ్వు ఈ లేయరింగ్‌ని అర్థం చేసుకున్నావంటే నువ్వు మల్టిపుల్ అవుట్‌ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే నువ్వు ఒక సింపుల్ టీ షర్ట్ వేసుకున్నావంటే సింపుల్‌గా ఉంటుంది. అదే దానిపైన నువ్వు మంచిగా ఓపెన్ షర్ట్ ఎయొచ్చు, మంచి జాకెట్ ఎయొచ్చు, మంచి హుడ్డీ ఎయొచ్చు. ఆ సింగిల్ టీ షర్ట్‌తోనే నువ్వు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ అనేవి పుల్ చేయొచ్చు. సో, కాబట్టి లేయరింగ్ కూడా మంచిగా అండర్‌స్టాండ్ చేసుకోండి. నీ దగ్గర అవుట్‌ఫిట్స్‌తో మల్టిపుల్ అవుట్‌ఫిట్స్ అనేవి క్రియేట్ చేయండి. సో, ఇదన్నమాట మనకు లేయరింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ వచ్చేసి నీకు సింగిల్ ఐటెమ్స్‌తోనే మల్టిపుల్ డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు క్యాప్సూల్ వార్డ్‌రోబ్ బిల్డ్ చేయాలనుకుంటే అన్నీ ఒకటేసారి బై చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ వన్ బై వన్ నీట్‌గా మంచిగా బై చేయండి. లైక్ ఎలా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక మంచి వైట్ స్టిక్కర్ తీసుకోండి. దాని తర్వాత ఒక మంచి 2 న్యూట్రల్ కలర్స్ టీ షర్ట్స్ తీసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఒక మంచి జాకెట్ తీసుకోండి. దాని తర్వాత ఒక మంచి హుడ్డీ తీసుకోండి. ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి అప్‌గ్రేడ్ అవుతూ వెళ్ళండి. సడెన్‌గా అన్ని తీసుకోవద్దు. సో, ఇలా చేయడం వల్ల నువ్వు ఒక మంచి క్యాప్సూల్ వార్డ్‌రోబ్ అనేది బిల్డ్ చేస్తావు. దీంతో ఏమవుతుందంటే
నువ్వు నీ దగ్గర ఉన్న షర్ట్స్‌తో అండ్ నీ దగ్గర ఉన్న సింపుల్ బాటమ్స్తోనే నువ్వు మల్టిపుల్ అవుట్‌ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. నువ్వు నెక్స్ట్ టైమ్ నుంచి ఎలాంటి అవుట్‌ఫిట్స్ వేయాలనేసి ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా రాండమ్‌గా నువ్వు నీకు నచ్చిన షర్ట్ తీసుకోవచ్చు. రాండమ్‌గా నీకు నచ్చిన ప్యాంట్ తీసుకొని నువ్వు వాటిని పెయిరప్ చేసినా సరే నీ అవుట్‌ఫిట్ అనేది చాలా క్లీన్‌గా, స్టైలిష్‌గా కనపడుతుంది. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ థింగ్స్ అన్ని ఫాలో అవ్వండి. మంచిగా వార్డ్‌రోబ్‌ని బిల్డ్ చేయండి. మీ అవుట్‌ఫిట్‌ని చాలా స్టైలిష్‌గా మెయింటైన్ చేయండి. అండ్ నువ్వు ఎప్పుడైతే క్యాప్సూల్ వార్డ్‌రోబ్ బిల్డ్ చేస్తావో దాని తర్వాత నుంచి నువ్వు మంచిగా కన్సిస్టెన్సీ‌గా మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి పుల్ అప్ చేస్తావు. దీంతో నీ స్టైల్ పైన నీకు కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే నీ స్టైల్ పైన నీకు కంట్రోల్ ఉంటుందో నువ్వు చాలా క్లీన్‌గా కనిపిస్తావు. చాలా మెచ్యూర్‌గా కనిపిస్తావు. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తావు. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ప్రతి ఒక్కరు క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానెల్‌లో క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన బేసిక్ షర్ట్స్ ఏంటనేసి క్లియర్‌గా డిస్కస్ చేసి ఒక వీడియో చేసాం. క్యాప్సూల్ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన టాప్ 5 బేసిక్ పాయింట్స్ ఏంటో అనేసి క్లియర్‌గా డిస్కస్ చేసి ఒక వీడియో చేసాం. ఈ 2 వీడియోస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. అండ్ వీడియో ఎండింగ్‌లో ట్యాగ్ చేస్తా. ఈ వీడియో అయిపోయిన వెంటనే అవి చెక్ చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, ఇదన్నమాట ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్ ఏంటో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. లవ్ యూ ఆల్.